యేసయ్య మనలను ఏర్పరచుకున్నాడు. మనం యేసయ్యను ఏర్పరచుకునలేదు. మన కుటుంబాలు కట్టబడాలంటే మనుషుల మాటల చేత కుటుంబాలు కట్టబడవు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలు కట్టబడాలి అంటే భర్తలో ప్రేమ ఉండాలి, భార్యలో విధేయత ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అనేక జనములకు ప్రవక్తగా నియమించి తిని. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఇర్మియా గారినే కాదు, దావీదు మహారాజు గారినే కాదు, మోషే గారినే కాదు, బైబిల్లో ఉన్న ప్రజలనే కాదు, భూమి మీద ఉన్న ప్రజలను, నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు మనలను రక్షణ పొంది, దేవుని ద్వారా రక్షణ పొంది మనము ఆయన చేత ఏర్పరచబడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నీ కుటుంబం, నా కుటుంబం ఏర్పరచబడాలి, కట్టబడాలి, దేవుని చేత దీవించబడాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.